ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి. రైతును రాజుగా చూసే పండుగ. అయితే ఇటీవల ఒక యాంకర్ ఈ పండుగను కమ్మవారి పండుగగా అభివర్ణించడం తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీస్తుంది. మగధ న్యూస్ యాంకర్ లక్ష్మి తన వీడియోలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండుగకు కమ్మవారి ఆద్యులని, వారి వద్ద ఉన్న సంపద వల్లే పండుగ వైభవంగా జరుగుతుందని పేర్కొన్నారు. కోడి పందాలు, హరిదాసుల దాన ధర్మాలు, గ్రామంలో అట్టహాసంగా వేడుకలు చేయడంలో ఆ సామాజిక వర్గానికి పైచేయని వ్యాఖ్యానించారు. సిరులో సంపదలు వారి వద్దే ఉంటాయని కోణంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సంక్రాంతి అనేది రైతు పండుగ. ఇందులో కులమతాలకు తావు లేదు. పంట చేతికొచ్చిన ఆనందంలో భూమిని నమ్ముకున్న ప్రతి రైతు జరుపుకునే పండుగ ఇది. హరిదాసులు, గంగిరెద్దుల వారు, పిట్టల దొరలు, బుడబొక్కల వారు, ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారు కలిసిమెలిసి చేసుకునే పండుగ. కోస్తా ఆంధ్రలో కోడి పందాలు ఉంటే రాయలసీమలో పశువుల పండుగ ఘనంగా జరుగుతుంది. తెలంగాణలో గాలిపటాలు, పిండి వంటలు సందడి ఉంటుంది. ఇది తెలుగు వారందరి ఉమ్మడి సంస్కృతి. ఒక పండుగను ఒకే సామాజిక వర్గానికి పరిమితం చేయడం వల్ల మిగిలిన వర్గాల వారి మనోభావాలు దెబ్బతింటాయని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సంపద ఉండడం వేరు, సంప్రదాయం వేరు. పండుగ అనేది మనసులకు సంబంధించింది, కేవలం డబ్బుకు సంబంధించింది కాదు అని పలువురు విమర్శిస్తున్నారు. పండుగలు మనుషుల మధ్య దూరాన్ని తగ్గించాలి కానీ కులాల పేరుతో విభజన తీసుకురాకూడదు. సంక్రాంతి అంటేనే కలిసి రావడంగా చెప్పొచ్చు.